ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రభువైన దేవుడు మోషేతో చెబుతున్న మాట ఇది. మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ఆయన చెబుతూ ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు ఆ ప్రజలు అతన్ని ఎన్నోసార్లు విసుక్కొని అతనికి కోపమును రేపి సనుగుతూ గొనుగుతూ వారు ఎంతో విసిగించారు. వారి యొక్క సనుగుడు మాటలను విన్న దేవుడు, మోషే, నేను మీతో కూడా రాను. నేను గనుక మీతో కూడా వచ్చినట్లయితే నా కోపము చేత ఈ ప్రజలను సంహరించెదను అని ఆయన అన్నాడు. అప్పుడు మోషే ప్రభు ఎదుట సాగిలపడి, ప్రభువా, వారి తప్పును క్షమించు. నీవు మాతో కూడా రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకొని పోబోకయ్యా అని ప్రభుని బ్రతిమాలినాడు. అప్పుడు ప్రభు అతనితో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అవును, మోషే ఒక సత్యమును గ్రహించినాడు. ఆయన తమకు తోడుగా ఉంటే, ఆయన సన్నిధి తమకు తోడుగా ఉంటేనే మేలులు జరుగును. ఆయన సన్నిధి తోడుగా లేకపోతే ఏ మేలు కూడా తాము అనుభవించలేమన్న సత్యమును అతడు ఎరిగినాడు. ఎర్ర సముద్రము చీలడానికి ఆయన సన్నిధి ముందు వెళ్ళడమే కారణం. ఎరుకో కోటలు కూలడానికి ఆయన సన్నిధే ముందు ఉండడము కారణం. ప్రజల యొక్క ఆకలిని తీర్చడానికి ఆయన సన్నిధి ముందు ఉండడమే కారణం. ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఆయన సన్నిధి ముందు ఉండడమే కారణం. ఆయన ముందు పోతూ ఉండగా తమకు కావలసిన అనేకమైన మేలులు జరుగుతూనే ఉన్నాయి. శత్రువులు ఆయన సన్నిధిని చూసి జడుచుకున్నారు, భయపడ్డారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా రావాలి, నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి అని మనము ప్రభుని అడగాలి. ఆయన మనకు వాగ్దానం చేస్తాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని. ఆయన సన్నిధి మన ముందు పోతూ ఉంటే శత్రువులు అది చూసి జడుచుకుంటారు. నీకు కీడు చేయాలని తలంచేవారు నీ ఎదుట నుండి పారిపోతారు. జరగవు అనుకున్నటువంటి ఏదైనాను సరే నీ జీవితములో ఆ మేలు జరిగి గొప్ప ఆశీర్వాదములు నీకు అనుగ్రహిస్తుంది. అందుకని మీకు ముందు ఎవరున్నారు? మీ ముందు ఆయన సన్నిధి ఉన్నదా? ఆయన సన్నిధి ఒకవేళ లేకపోతే ప్రభుతో మీరు అడగండి, ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా రావాలి, నీ సన్నిధి నాకు ముందు ఉండాలి. వాగ్దాన కర్త అయిన దేవుడు ఆయన మీతో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అంటారు. ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచినందుకే వందనాలు. మీ వాహన ప్రయాణంలో, మీరు వెళ్ళేటువంటి ఆకాశ మార్గములో, మీరు వెళ్ళే సముద్ర మార్గములో, ఎక్కడైనా సరే ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటే నీ యొక్క ప్రయాణము సురక్షితముగా ఉంటుంది. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే అపజయములన్నీ జయముగా మారుతాయి. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటే ఎవ్వరూ మీ మీద విజయాన్ని పొందలేరు. నలువైపు నుండి వచ్చేటువంటి శత్రువులు అనేక ప్రక్కలకు చెదరగొట్టబడతారు. ఎందుకంటే ఆయన సన్నిధి మీకు తోడుగా ఉన్నది. ఆ సన్నిధిని అనుగ్రహించిన ప్రభుకి మనం వందనాలు చెల్లించుదాం. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, పరిశుద్ధుడా,
నీ సన్నిధి నాకు తోడుగా వచ్చునని వాగ్దానం చేసిన వాడా, ఎల్లప్పుడూ నీ సన్నిధి నాకు తోడుగా ఉండునట్లు కృప చూపించమని నీ కృపాకరములకు నన్ను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.